ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. వారం వారం మనకి షేర్ మార్కెట్ సమాచారం గురించి చెప్పుకుంటున్నాం. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా నేను స్వీయ అనుభవం, పెద్దల యొక్క సూచనలు రెండింటినీ కూడా మీరు కంపేర్ చేసుకొని అప్పుడు జ్యోతిష ఫలితాల ద్వారా మీరు షేర్ మార్కెట్ లోకి ప్రవేశించండి. ఏదేమైనా దీర్ఘకాలికమైన పెట్టుబడి మీకు మంచి లాభాన్ని కలిగిస్తుంది. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, మంచిది. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభం. గత వారంలో మనకి మొదటి 2 రోజులు ఏదో కొద్దిగా లాభం వచ్చిన తదుపరి 3 రోజులు మనకి నష్టాల్లోనే ముగిసిందన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. యాక్చువల్ గా మనకి మొన్న శుక్రవారం దాదాపుగా సెన్సెక్స్ కానివ్వండి, నిఫ్టీ కానివ్వండి నష్టాన్ని కొనసాగింపజేసింది. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు ధన నష్టాన్ని పొందుకున్నాం. ముదుపర్లకి నష్టమే వాటిల్లని చెప్పవచ్చు. అయినా సరే మనకి కొన్ని బ్యాంకింగ్ సంస్థ షేర్లు మనకి లాభాన్ని కలిగించాయి. యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, ఎస్ బ్యాంక్ కానివ్వండి, ఇవన్నీ మనకి లాభాన్ని కలిగించాయి. ఆ విషయాన్ని మర్చిపోవద్దు మీరు. అలాగే కొన్ని ఫార్మా సంస్థల్లో ఉన్నటువంటి షేర్లు కూడా లాభాన్ని పొందుకున్నాయి. అయినా ఓవరాల్ గా చూసినప్పుడు షేర్ మార్కెట్ మాత్రం పతనంగానే ఉంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ షేర్స్ అన్ని కూడా నష్టాన్ని చవి చూశాయని చెప్పవచ్చు. ప్రస్తుతాంశంలో మరి ఈ వారం అనగా 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకు, 14 జూలై నుంచి 18 జూలై మధ్యలో షేర్ మార్కెట్ యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అని తెలుసుకుంటే దాదాపుగా ఉత్సాహంగానే ప్రారంభమయ్యే సూచనలు. 14వ తేదీ ఉదయం 10 గంటల కల్లా మీకు ఈ షేర్ మార్కెట్ ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. మంచి లాభాల పంట పండే అవకాశాలు కనబడుతున్నాయి. దేశం యొక్క ఆర్థిక పరిస్థితి, రిజర్వ్ బ్యాంక్ యొక్క సూచనలు, అలాగే ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వము మనకి మంచి లాభాన్ని సూచించే అవకాశం ఉంటుంది. ప్రయాణం మాత్రం ఈ 14వ తేదీ షేర్ మార్కెట్ ప్రయాణం మంచి అనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని ఇచ్చే అవకాశాలు కనబడుతుంది. తప్పకుండా మనకి అభివృద్ధి పదంగా సాగుతుంది ఈ వారంలో. అయితే ముఖ్యంగా మరి ఎంతవరకు ఈ యొక్క సెన్సెక్స్ ఊగిసలాడే అవకాశం, మధ్యస్థంగా ఉండే అవకాశం ఉందని అడిగితే 83,250 నుంచి 84,500 బెంచ్ మార్క్ కి రీచ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే తప్పకుండా గత వారం కన్నా ఈ వారం ముగింపు మనకి 2,000 పాయింట్లు మనకి వృద్ధి పొందుకునే అవకాశం ఉంది. తప్పకుండా మనకి ముదుపర్ల సంపద అభివృద్ధి కొనసాగించే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. తప్పకుండా ఒక మంచి స్థాయికి వెళ్ళగలము, ఇందులో సందేహం లేదు. ఆర్థిక ప్రయోజనం ఉంది, షేర్ మార్కెట్ బలంగా ఉన్నది. అలాగే నిఫ్టీ 25,290 నుంచి 25,600 బెంచ్ మార్క్ కి రీచ్ అవ్వడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. సెన్సెక్స్ కూడా, నిఫ్టీ కూడా పురోభివృద్ధి పొందుకునేటువంటి దిశగా కొనసాగుతుంది, ఇందులో సందేహం లేదు. ఆర్థికాభివృద్ధి బలంగా ఉంది. ఆర్థిక సామాజిక గణాంకాలు బలంగా ఉండడం, రిజర్వ్ బ్యాంక్ నుంచి శుభవార్తలు వినడం తప్పకుండా మనకి ఆర్థిక పురోగమనానికి నాంది పలికే అవకాశాలు. అలాగే ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క పేరు ప్రతిష్టల వల్ల కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఐరోపా మార్కెట్లు మనకి ఈ వారంలో మంచి చేయూతను అందించే అవకాశం ఉంటుంది. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు చేసేటువంటి కొన్ని సూచనలు, సలహాలు మనకి అనుకూలంగా ఉంటాయి. అలాగే తప్పకుండా మనకి అమెరికా యొక్క సుంకాల తగ్గింపు మనకి శుభయోగాన్ని కలిగిస్తుంది, లేదా సుంకాలు అనేవి తటస్థంగా ఉంచబోతున్నటువంటి వార్త కూడా మనకి ఆర్థిక ప్రయోజనానికి కారణమయ్యే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి మంచి అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చును. ఇక జపాన్ మార్కెట్ ద్వారా వస్తున్నటువంటి ఈ యొక్క సాంకేతిక విప్లవం మనకి అనుకూలవంతమైన శుభ యోగాన్ని, శుభ సూచనలు కలిగిస్తుంది. తప్పకుండా మనకి సెన్సెక్స్ లోను అలాగే నిఫ్టీలో కూడా మంచి అభివృద్ధిని కొనసాగింపుకి జపాన్ మార్కెట్ కూడా కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ వృద్ధి ప్రపంచ దేశాలకి అనుకూలవంతమైన శుభాన్ని కలిగిస్తుంది. దానివల్ల కూడా మనకి ఆర్థిక ప్రయోజనాలు పొందుకోవచ్చును. మరి ఏ షేర్స్ బాగుంటాయి? కోటక్, అలాగే మహీంద్రా టెక్ మరియు యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాంక్ మరియు ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, అటు గృహ నిర్మాణ సంస్థ కావచ్చు, అలాగే ఇన్సూరెన్స్ కావచ్చు, తప్పకుండా మనకి మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఆ షేర్స్ మనం కొనుగోలు చేయవచ్చును. అలాగే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. మొదటి 2 రోజుల నష్టాన్ని తదుపరి కొద్దిగా ప్రయోజనాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది. అలాగే ఫార్మా ఇండస్ట్రీలో కాస్త అరోబిందో కానివ్వండి, రెడ్డి ల్యాబ్స్ కానివ్వండి తటస్థ స్థితిని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశాలకి మనము ఎక్స్పోర్ట్ చేసేటువంటి మన యొక్క ఈ డ్రగ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి అంటే మెడికల్స్ అనేటువంటి అన్ని కూడా కొద్దిగా అమెరికా సుంకాల విధింపు కారణంగా కొద్దిగా ఎక్స్పోర్ట్ తగ్గడం అనేది కొంత నష్టాన్ని సూచించే అవకాశం ఉంది. దాంట్లో అరబిందో, రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు కూడా షేర్ మార్కెట్ కొంత నష్టాన్ని చవి చూసే అవకాశాలు కనబడుతున్నాయి. అవి జాగ్రత్తగా దీర్ఘకాలిక పెట్టుబడిలోనే కొనుగోలు చేస్తే మీకు మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే గ్రాసిమ్, గ్లిమ్,
లాంటి వ్యవస్థల షేర్స్ మీకు లాభాలు కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఇన్ఫోసిస్, టాటా, టెక్ మహీంద్రా షేర్స్ మీకు మంచి లాభాన్ని సూచించే అవకాశం. గత వారంలో మనకి నష్టాన్ని ఉంచినటువంటి ఈ యొక్క టెక్నికల్ సాఫ్ట్వేర్ రంగ షేర్స్ మీకు ఈ వారంలో మంగళ బుధవారాల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతుంది. తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు స్వీకరించవచ్చును. అలాగే టైటాన్ సంబంధమైనటువంటి షేర్స్ కూడా కొంత యావరేజ్ గా కనబడుతోంది. దాంట్లో జాగ్రత్తగా చూసుకోండి. గురువారం రోజున టెక్ మహీంద్రా షేర్స్ కూడా కొంత తటస్థ స్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అందులో పెట్టుబడి పెట్టే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. LIC ఈ వారంలో మనకు మంచి లాభాలు గడించే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ షేర్స్ మీరు కొనుగోలు చేయవచ్చు. అలాగే మరి ఏ రాశి వారికి బాగుంది అని అడిగితే వృశ్చిక మకర రాశి వారికి ఏమాత్రం బాలేదు. వృశ్చిక రాశి, మకర రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు. నష్టాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు షేర్ మార్కెట్ లోకి వెళ్ళకూడదు. నష్టాలు చవి చూసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తస్మా జాగ్రత్త. ఇక మేషము, సింహము, కన్యా రాశి వారు యావరేజ్ ఫలితాలు. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. షేర్ మార్కెట్ లో మంచి లాభాలు ఉంటాయి. మిగతా రాశుల వారికి ధనయోగం. తప్పకుండా మీరు షేర్ మార్కెట్ లో మంచి అభివృద్ధిని పొందవచ్చును. లాభాలు పాటుపడే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. కాబట్టి మిగతా రాశుల వారు మీరు షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టవచ్చును. ఇది నేను చెప్తున్నటువంటి షేర్ మార్కెట్ యొక్క సమాచారం. తప్పకుండా మీకు ఈ వారంలో కలిసి వచ్చేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా షేర్ మార్కెట్ వృద్ధిని పొందుకోవచ్చు అన్న విషయాన్ని గుర్తించండి. ఇది ఈనాటి షేర్ మార్కెట్ సమాచారం. మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలుస్తూ తప్పకుండా మీరు ఆర్థిక ఆనంద శుభ ప్రయోజనాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. మరి ఇటువంటి మంచి విషయాల్ని తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. శుభమస్తు. నమస్కారం.